మరి మా అక్క నేను ఓన్ సిస్టర్సేనా అని అడిగారు. సో దానికి రిప్లై ఇందులో వస్తుంది. అండ్ మా అక్క వాళ్ళది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఇదిగో చాలామంది డౌట్ ఉంది కదా. సో మా అక్క వాళ్ళది లవ్ మ్యారేజ్, క్యూట్ లవ్ స్టోరీ. నేను చిన్నప్పుడు నాకు తెలుసు, అది కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో ఈరోజు వీడియో కొంచెం లేట్గానే లైవ్ అవుతుంది, ఎందుకంటే నెట్ ఇష్యూస్ ఉన్నాయి. సో వీడియో అప్లోడ్ అవ్వడానికి ఎంత అయిపడుతుందో నాకు తెలియదు. అండ్ నా హెల్త్ గురించి కేర్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మండే. ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగాలేను, హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు. సో ఎస్, ఇది ఆఫ్టర్నూన్ అనమాట, నాకు బాగాలేదుగా. సో డే అంతా మీరు అది చూసారు. సో అక్క ఈరోజు తేజు సరిగ్గా తినట్లేదని బిర్యానీ చేస్తూ ఉంది. చికెన్ దమ్ బిర్యానీ అన్నీ కలిపి మ్యారినేట్ చేసి ఇచ్చాను చికెన్ అక్కకి. సో అక్క స్టవ్ మీద పెట్టేసింది. ఇంకో సైడ్ వచ్చేసి రైస్ ఉడకబెట్టింది అనమాట. సో బిర్యానీ చేసేటప్పుడు మనం రైస్ ఉడకబెట్టినప్పుడు ఖచ్చితంగా గిన్నె వెడల్పు ఉండాలి, బియ్యం ఈజీగా మూవ్ అయ్యేటట్టుగా ఉండాలి. సో ఇక్కడ పొడుగు దాంట్లో పెడితే అప్పుడప్పుడు మెత్తగా అవుతుంది. మా అక్కకి ఎక్స్పీరియన్స్ కాబట్టి మెత్తగా కావాలి. అది నేను ఓన్గా వేస్తే ఖచ్చితంగా ఇది మెత్తగా అయ్యేది. ఎందుకంటే నాకు అట్లాగా పొడుగు అట్లో నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను ఇద్దరికి వండే బిర్యానీ కూడా నలుగురు వండే గిన్నెలో వండుతా అనమాట. సో మా అక్క వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ చేయండి, చాలామంది అడుగుతారు కదా. మా అక్క నాయకంటే 3 years పెద్దది. మా అక్కకి బావ గ్యాప్ మెల్లగా 8-9 years ఉంటుంది. సో ఈ బావ మా నైబరు, నా చిన్నప్పుడు అతను నన్ను ఎత్తుకున్నాడు కూడా. సో మా నైబర్ అన్నమాట. కానీ చిన్నప్పటి నుంచి చూడడం వల్ల ఏమో వీళ్ళ లవ్ స్టోరీ నా చిన్నప్పుడే స్టార్ట్ అయింది. మీరే ఆలోచించండి. మా అక్క నాకంటే 3 years పెద్దది, కానీ నాకు ఎంత చిన్న పిల్లలు ఉన్నారు, మా అక్కకి ఎంత పెద్ద పిల్లలు ఉన్నారు. సో మా అక్కకి తన టీనేజ్లోనే పెళ్ళైందనమాట. ఒక 16 years అట్లనే పెళ్ళైపోయి పిల్లలు 17-18 yearsకే వచ్చేసారనమాట. సో అది అడిగారు కాబట్టి చెప్తున్నాను. అండ్ నైబర్హుడ్ లవ్ స్టోరీ ఇది. చాలామంది లవ్ స్టోరీలు ఒకే గల్లీలో ఉన్న వాళ్ళతోటి, నైబర్ గల్లీ కాలేజ్ వాళ్ళతో. అండ్ మొన్న అమ్మ వాళ్ళు ఇల్లు చూపించాను చూడండి, ఆ ఇంటికి చిన్న సందు ఉంటుంది, పక్కన హిట్ సైడ్ ఇంకో ఇల్లు ఉంటుంది, అదేమో బావ వాళ్ళది. సో నైబర్స్ అన్నమాట. మా చిన్న పింఛలుగా వాళ్ళు మా నైబర్స్. సో వాళ్ళ అమ్మ బావ వాళ్ళ అమ్మ ఉంది కదా, సో ఆమె మా అమ్మ ఫ్రెండ్స్ లాగా అన్నమాట. కానీ పెద్దవాళ్ళు, మా అమ్మ వాళ్ళకంటే కూడా కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు అన్నమాట వీళ్ళు. సో అది. అండ్ ఎవరి లవ్ స్టోరీ వల్ల ఎవరికి ఏమి యూజ్ ఉండదు, అందుకే చెప్పట్లేదు. కాకపోతే బేసికలీ మా ఇద్దరు లవ్ స్టోరీలో మా ఇంట్లో నేను చూస్తే తేడా ఏంటంటే, మనం సెటిల్ కాకుండా చిన్న ఏజ్లో ఒకవేళ పెళ్లి చేసుకున్నాం అనుకోండి, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనుభవించాలి. అసలు ఏంటో మనకే ముందు అర్థం కాదు. లైక్ మనకు డెలివరీ అయినా ఎవరు చేయడానికి ఉండకపోయినా మనకు ఆ మెచ్యూరిటీ ఉండాలన్నమాట. సో అది చిన్నదనంలో ఉండదన్నమాట. మా అక్క లైఫ్లో ఆ స్ట్రగుల్ నేను చాలా చూశాను. సో నా లైఫ్లో ఉన్న స్ట్రగుల్తో చూస్తే మా అక్క లైఫ్లో స్ట్రగుల్ చాలానే ఉండేది. సో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి సైడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బోల్డ్ ఉండేవన్నమాట. సో తర్వాత ఏంటంటే, ఇది మన పరిస్థితి 2 సార్లు వాంతి వేసుకున్నాక ఇట్లుంది. తలకాయ దిమ గుద్దుతుంది, కడుపులో లోపుతుంది, నాకు వడదెబ్బ తాకింది. ఆడ శేఖర్ తిడుతుండే ఆల్రెడీ, వచ్చేయమంటే నాతో రాలేదు, ఉన్నావు ఎండలు బాగా కొట్టి నీకు వడదెబ్బ తాకిందని. కానీ నిజంగానే మనము కూలర్కి అలవాటైనా పర్లేదు, ఏసీలకు అలవాటు కాకూడదండి. బయట ఎక్కడ కూడా మనము అడ్జస్ట్ అవ్వలేము, మన బాడీ సహకరించదు. సో నాకు మెయిన్గా ఇదే అవుతుంది. నైట్ నాకు నిద్ర సరిగా పట్టట్లేదు. సో మా అక్క బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంది, మళ్ళీ ఒకసారి నాకు బాగా గట్టిగా మసాజ్ చేసింది అనమాట. సో అట్లా వేసాక కొంచెం బెటర్ అనిపించింది. బిర్యానీ మా అక్క వేసిందని చెప్పాను కదా, అందరు తినరు. నేను లంచ్ కూడా చేయలేదు, నాకు అంతదా ఆ వేలో ఉంది. పొద్దున్న టీలో కూడా ఏం తినలేదు. సో నిన్న నా షుగర్ అంత వచ్చింది కదా, మరి తినక ముందు తిన్న తర్వాత అన్నారు. 2-3 బుక్కలు ఏమో ఛాయ్లో బ్రెడ్ అద్దుకున్నా. సో ఆ తర్వాత చేసిన టేస్ట్ అది, తినక ముందు కాదు, తిన్న తర్వాత చేసిన టేస్ట్ అది. అండ్ ఈ మిట్టుగాడు చూడండి, తినుడు ఎరుగుడు తప్ప ఏం అనలేదు. సో దాన్ని మా 2-3 రోజులకు ఒకసారి దాన్ని పంజరం కడుగుతూనే ఉంటాడు. ఇటు తినుడు అడిపోడు, ఇదే పని. సో మా అక్క కొడుకు చెప్పిన అనమాట, ఇది చిన్నది పిన్ని, 3 years అయ్యాక ప్యారెట్స్ పెద్దగా అవుతాయి. బర్డ్స్లో మేల్ బర్డ్ ఏది ఫీమేల్ బర్డ్ ఏదో అర్థం కాదట. నాకు ఇన్ని రోజులు ఈ డౌట్ ఎప్పుడు రాలే, వాడు చెప్పిండు. సో ఫైనల్గా అక్క ఈ ట్యాబ్లెట్ ఇచ్చింది, ఈ ట్యాబ్లెట్ వేసుకో కొంచెం బెటర్ అవుతుంది అనేది. అదేమో నాకు ఎసిడిటీ ఫామ్ అయింది అనుకొని ఇచ్చింది. వాంతి వేసుకున్నా, ఏం తినాలనిపించలేని చెప్పాను కదా, సో అందుకు ఇచ్చింది. మధ్యలో గ్లూకోజ్ వాటర్ ఇచ్చింది. సో కొంచెం బెటర్ ఉంది. కానీ నా పిల్లలు ఇలా తింటలేరు, రుతుగాడికి అటో ఇటో కింద మీద పడుకుంటూ తినబెట్టేస్తాను అనమాట. సో ఇది ట్యాబ్లెట్. నేను ట్యాబ్లెట్ వేసుకునే టైప్ కాదండి, నేను ఎన్ని సూదులైనా కూర్చిపించుకుంటాను బంకి, కానీ ట్యాబ్లెట్స్ వేసుకోలేను. మా అమ్మ ఇది నిన్నవో పెట్టిన అనుకోండి ఈ క్లిప్పు. సో ఇది
రెండోసారి మంచిగా నూనె రాసింది. నా జుట్టుకున్న చిక్కులకు ఇది నూనె రాసుడికి నాకేడ నా జుట్టు మొత్తం చిక్కు అయితే టెన్షన్ ఎక్కువైంది. కానీ అట్లా రాస్తేనే తగ్గుతుందంట. ఇది నాకు చిన్నప్పుడు జడలు మా అక్కేసేది. మా అమ్మ నాకు తెలిసి ఇవాళే ఫస్ట్ టైం నాకు నూనె పెట్టడం. నేను ఎప్పుడు చూడలే, ఎప్పుడు పెట్టించుకోలేదు. సో తల్లి వస్తుంది కాబట్టి పెట్టిందను. అండ్ ఇది మా షాపు. పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని నేను టీ తాగి ఒక బ్రెడ్ తిన్నాను. సాయంత్రం బాగా అనిపించింది. చాలా వరకు నాకు పర్సనల్ నేను బయట తిరుగుతున్న రోగాలన్నీ తగ్గిపోతాయి. సో శేఖర్ కొంచెం బయట తీరి రాపోయి అన్నాడు. మా అక్క ఇక్కడ ఫలానా చోట్లో పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళమంటే చందన్ నగర్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ పార్క్ ఉంది, అక్కడికి వెళ్తే అక్క కూడా వస్తుందంట. అక్కడ పక్కనే అక్క వాళ్ళ ఫిష్ షాప్ కూడా ఉంటుంది. సో అక్క ఫిష్ షాప్కి వెళ్ళిపోయింది. మేము ఈవినింగ్ వస్తున్నాం. ఈవినింగ్ 4:30 అట్లా బయలుదేరమని చెప్పింది మా అక్క. కానీ మేము ఛాయ్ తాగి చేసి వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇంకా ఓలా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ పూణేలో ఓలా, రాపిడో, ఊబర్ ఏదైనా కానివ్వండి, ఆటో డ్రైవర్స్ ముందే అంటున్నారు వాళ్ళు చూపించిన ఫేర్ పైన రారంట, ఖచ్చితంగా మీటర్ పెట్టేస్తారంట. సో ఇదేందో కొత్త సిస్టమ్ నాకు అర్థం కాలేదు. మీటర్ మీద వచ్చేస్తుంటే మేమే ఆటో స్టాండ్కి వచ్చి ఎక్కుతాం కదా, మేము మళ్ళీ దాకా ఎందుకు ఆ క్యాబ్ బుక్ చేసుకుంటాం, ఈ ఓలా ఊబర్లలో బుక్ చేసుకుంటాం నేను అన్నాను. కానీ ఇక్కడ అలాగే ఉంది సిస్టమ్ అన్నారు. నేను కూడా 2-3 రైడ్లు క్యాన్సిల్ చేసుకొని ఆ ఫేర్కి వచ్చిన రైడ్లోనే వెళ్ళిపోయానండి. ఎందుకంటే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి. అదే మీటర్ అనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుంది. సో ఇది మా షాప్ అని చెప్పి ఫోటో తీస్తామంటే మా వాళ్ళు చక్కగా తీయలే. అండ్ ఎస్ స్టార్ట్ అయిపోయాము. ఎంత ప్లెజెంట్గా ఉందో, పొద్దంతా అట్లా సొమ్మసిల్లినట్టు పడుకొనే ఉన్నాను. ఈవినింగ్ చాలా బాగుంది. మా అక్కోళ్ళ ఇంట్లో నిజంగా దవాఖానలు ఉండేవి అన్నీ ఉంటాయి. నట్రాయన్ దగ్గర కూడా ఉంటాయి. ఇది లేదో నా ముచ్చట రాదు, వీళ్ళే డాక్టర్లు అన్నమాట. బై ద వే అక్క దగ్గర ఉన్న షుగర్ మెషిన్ మేబీ అది డాడీది అనుకుంటా. డాడీ దగ్గర కూడా అట్లాంటిదే ఉండేది. సో తర్వాత జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక జెడ్ కార్నర్ ఒక కార్నర్లో ఉంటుంది. 8 years బ్యాక్ మన వీడియో ఒకటి అక్కడ ఉంటుంది. ఫ్లవర్స్ తోట ఉంటుంది, ఎంత బాగుంటుంది. అప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఇంకా నా ఛానల్ మానిటైజ్ అవ్వలేదు. అప్పుడు December 31st ఏమో జెడ్ కార్నర్కి తేజ్ బుజ్జి బాబు ఉన్నప్పుడు పోయినాం మేము. సో ఆ రోడ్లో మళ్ళీ నేను ఇన్ని ఇయర్స్కి ఇవాళ వస్తున్నా. అంటే ఇంచుమించు ఒక 8-9 years అయిపోయింది. ఇటు సైడ్ మేము ఎందుకు వస్తామండి, మా అక్క వాళ్ళైతే డైలీ వస్తుంది. ఎందుకంటే అక్క వాళ్ళ ఫిష్ షాప్ ఇక్కడే ఉంటుంది. సో ఒకరోజు ఫిష్ షాప్ కూడా చూపిస్తాను. ఇక ఇది చూడండి, వీడు బిస్కెట్ తింటున్నాడు. తేజ్ కూడా ఇక్కడికి వచ్చాక సరిగ్గా తినట్లేదండి, ఎందుకో తెలీదు. ఉడక కూడా ఓ రేంజ్లో ఉడకపోస్తుంది. సో ఇది డేకన్ షుగర్ అంటే డెక్కన్ షుగరా ఏదో అంటే అక్కడ అన్ని పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. మా అక్కల కొడుకు చిన్న బాబులా ఉండేది, ఎంత పెద్ద అయ్యాడు చూసారా. సో ఇదేనండి ఆ పార్క్. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క షాప్ కూడా వస్తారంట. సో వాళ్ళ ఏరియాలు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నా వీడియోలు చూస్తూ లేదో కానీ చూస్తే మాత్రం మీ అందరికీ హాయ్, మేము మీరున్న ఏరియాకి వచ్చాము మేము. సో ఇది కొంచెం ఈ పార్క్ అట 15 కోట్లు పెట్టి కట్టించిందంట. కానీ పబ్లిక్ పార్క్, ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు కట్టించారంట. సో అక్క చేపల షాప్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఏందక్క రాగానే చేపల వాసన తీసుకొచ్చాం అంటే సెంట్ కొట్టుకున్నాను, ఫిష్ స్మెల్ వచ్చే సెంట్ అని చెప్తా ఉంది. సో ఇక్కడ ఒక ఫోటో దిగినాం. రుత్తుగాడు ఎంత క్యూట్గా కనిపిస్తుంది మా హోమ్గాడు పట్టుకుంటే. వాళ్ళిద్దరు అన్నదమ్ములని ఎవరన్నా అనుకుంటారా కదా. సో ఇక్కడ ఫౌంటైన్ ఉంది. రితుగాడు పడుకోండు అనమాట. లేరా ఫౌంటైన్లో ఆడుకుందో లేరా అంటే వాడు లేవలే. ఫౌంటైన్ నీళ్ళంతా దారుణంగా పాకురు స్మెల్ వస్తున్నాయి. అండ్ ఆ పక్కన కూడా ఫౌంటైన్ ఉంది, అక్కడ పిల్లలు తడవచ్చు అనమాట. మా తేజు అని నీకు తడవబుద్ధి అవుతున్నామని తడువు అంటావా అంటే తడువురా అన్న. మళ్ళీ వాడు ఏం ఆలోచించిండు, నేను ఇప్పుడు తడవను అన్నీ ఆడినాక తడుస్తా అమ్మ అని చెప్పిండు. వాడు కరెక్టే ఆలోచించాడు. ఎందుకంటే ఇప్పుడు తడిసామనుకోండి ఆడేటప్పటికంతా బాడీకి అంటిద్ది. అండ్ మేము ఎక్స్ట్రా క్లాత్స్ తేలేదనమాట. సో తర్వాత ఏంటంటే నేను తడవని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు రుత్తుగా అమ్మ నాకు వాటర్ కావాలన్నాడు. సో నేను వెళ్ళి వాటర్ తేవడానికి వెళ్ళాను అనమాట. సో ఈ ఫౌంటైన్ అయితే భలే ఉంది. అండ్ ఈ పార్కు ఎంత ఉందంటే చాలా నడవడానికి ప్లేస్ ఉంటుంది, చాలామంది ఈవినింగ్ అండ్ మార్నింగ్ వాక్ వస్తూ ఉంటాడు. సెక్యూరిటీ కొంచెం హైగా ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగిందట ఇక్కడ. సో వాటర్ కావాలంటే పిల్లలకి మాకు వాటర్ బాటిల్ ఇచ్చాను. ఎండాకాలం మనం దేనికి ఖర్చు అయినా అవ్వకుండా మనం బయటికి వెళ్తాం చూడండి, వాటర్ బాటిల్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. చల్లటి నీళ్ళే తాగుతుంది, చిల్లుగా ఉంటుంది అయినట్టు ఉండదు, వేడిగా ఉంటే వాంతి వచ్చినట్టు అవుతుంది. సో ఏంటో మేము అదొకటి ఇదొకటి కొనేసుకుంటాం. 2 కలిపి పిల్లలు తాపించి నేను చల్లగా ఉన్నదే తాగుతా, అందుకే నా గొంతు ఇట్లుంది. సో ఈ తడిసే ఫౌంటైన్లో నేను ఆడొచ్చామో తడుస్తా అమ్మని పెద్ద బిల్డప్ ఇచ్చాడు. మేము ఆడొచ్చేలోపు ఆ ఫౌంటైన్ బంద్ అయింది. అమ్మ నేను ఎట్లా ఆడాలన్నాడు. ఏం చేయలేము,
ఒకసారి ఛాన్స్ వస్తుంది, అప్పుడే వాడుకోవాలి. అండ్ మాంజి నుంచి ఇక్కడికి రావడానికి ఆటో చార్జ్ 200 రూపాయలు అయింది. ఇక్కడ ఎంట్రీ ఫీ లేకపోవచ్చు, కానీ మనకి మాంజి నుంచి ఇక్కడికి రావడానికే ఎంట్రీ ఫీ అన్ని పైసలు అయినాయి. బట్ అన్ని దగ్గర డబ్బుల గురించి మనం ఆలోచించలేం. పిల్లలు ఎంజాయ్ చేస్తారు, అదే పెద్ద విషయం. ఏమంటారు, ఇక్కడ ఎంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే పిల్లలు ఎంత ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయినా కూడా వాళ్ళకి హైదరాబాద్లో మా నైబర్ పిల్లలతో ఆడిన ఫీల్ రాదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఆ ఇంగ్లీష్ వాళ్ళ మదర్ టంగ్ కాదు కదా, వీళ్ళు మాట్లాడిన ఆ పిల్లలకి అర్థం కావాలి కదా. సో ఆ ఫ్లూయెన్సీ, ఆ కిక్కు ఉండదు. మన మదర్ టంగ్లో మాట్లాడిన కిక్కు ఇంగ్లీష్లో మాట్లాడితే ఉండదు. నాకైతే అసలే ఉండదు, ఎందుకంటే నాకు రాదు. సో ఇది అంటే ఇప్పుడు మదర్ టంగ్ అంటే మీ మమ్మీ మాట్లాడే లాంగ్వేజ్ కదా, శేఖర్ వాళ్ళ మదర్ టంగ్ తెలుగు. మరి నా మదర్ టంగ్ ఏంటో మీరు చెప్పండి కామెంట్లో. మా అమ్మ మరాఠీ, మా డాడీ తెలంగాణ. సో ఎలా ఏమిటి అని అడుగుతారు చాలామంది. దేవుడు దయ అంతే, అని నేను చెప్పేది ఏం లేదు. ఆయన అక్కడే పూనాలోనే ఉండిపోయి పూనాలోనే సొంత ఇల్లు తీసుకున్నాడు. ఆయనకు ఒక గుర్తింపు అనేది మా నాన్నకి పూణేలోనే వచ్చింది. ఒకప్పుడు బాగా రన్ చేసే బిజినెస్ మాది. సో ఒకప్పుడే అండి, మా నాన్న చనిపోయే వరకు మాది బాగా రన్ అయ్యే బిజినెసే. సో తర్వాత ఏంటంటే ఇది చూడండి, మా రిత్తుగాడిని వదిలేయాలి కానీ వాడికి ఆడడానికి వ్యాస్ రాదు, వాడికి పడతా అన్న భయం ఉండదు. అండ్ నిజం కూడా బక్కోలు ఏదైనా పసపస ఆడుతూనే ఉంటారు. అండ్ తేజు అంటారా, తేజుకి ఇది హైటు సరిపోయింది, సో వాడికి ఆడబుద్ధి కాలే. కానీ నాకు ఇక్కడ చూస్తే మస్తు అనిపించిందండి, ఆడేటి చాలా ఉన్నాయి. అదేంటోనండి మన ఏరియాలలో ఎందుకు ఉండయో ఏమో. మా ఏరియాలో కూడా హైదరాబాద్లో ఇలాంటి ఒక పార్క్ వాళ్ళు కట్టిస్తే బాగుండన్న ఫీల్ ఎక్కువ వచ్చింది. వీరేశం అన్న వాళ్ళ ఇంటి దగ్గరగా చూసారు పార్క్ ఎంత పెద్దగా ఉండేనో. సో ఇక్కడ లేదు. అంటే బేసికలీ మహారాష్ట్రలో పార్కులు బాగా పెద్దగా ఉంటాయి, అది ఫ్యాక్ట్. అండ్ ఇక్కడ నేను మా అక్క కూడా మనం చిన్నప్పుడు ఇటువంటి లేవు. మా ఓమేమో నా చిన్నప్పుడు ఇట్లాంటి పార్క్ ఎప్పుడైనా తీసుకొచ్చిన పిన్ని అన్నాడు మా అక్క. నేను మా చిన్నప్పుడు మేము కళ్ళకు కూడా ఎప్పుడు ఇవి చూడలేదు, అప్పుడు సినిమాలే చూద్దాము అని మేము. అంతే కదండి. ఇప్పుడు అంటే మనం పిల్లల్ని స్పెషల్గా ఆడిపించడానికి పార్క్స్కి ప్లే జోన్కి తీసుకుపోయేటోళ్ళం, కానీ అప్పుడు మనం ఊరి మీద పడే ఆడుకుంటున్నాం, ఫ్రెండ్స్తో ఆడడం, ఫ్రెండ్స్తో తిరగడం. అప్పుడు ఈ కిడ్నాపింగ్ టెన్షన్లా బయట పాపడాలు కానీ చిప్స్ కానీ కొన్ని తింటే ఇట్లా హెల్త్ పాడుతున్న టెన్షన్ చెప్పండి. అప్పుడు ఇలాంటి మనుషులలో కల్తీ లేదు, ప్రొడక్ట్స్లలో కల్తీ లేదు, మనసులలో కల్తీ లేవు. సో ఇప్పుడు జరిగిన దారుణాలు మన చిన్నప్పుడు జరగలేదు, మనం సేఫ్ హ్యాండ్స్లో పెరిగాము. కానీ మన పిల్లలు అలా కాదు. నైబర్ ఇంటికి కూడా పంపించడానికి మన పిల్లలకి మనం భయపడాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. చాలా న్యూసెస్ చూస్తూ ఉంటాం. సో ఎన్ని రకాల న్యూస్ వస్తున్నాయి మీరే ఆలోచించండి. సో 90s కిడ్స్ మన బెస్ట్ లైఫ్ని మనం జీవించినామండి. అండ్ ఇప్పుడు మన పేరెంట్గా బెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. కాకపోతే మన కిడ్స్కి అది లేదు. వాళ్ళు ఎంతసేపు ఫోను, ఎంతసేపు స్టడీ ప్రెషరు ఇవే ఉంటుంటాయి. సో ఇక్కడ ఆడడం అయిపోయింది, పార్రా కాసేపు బయటికి వెళ్ళేదాన్ని తిన్నాం పార్రా అంటే ఒక్కడు రావడానికి తయారలేదు. నాకేమో ఆకలిస్తుంది. ఈ మధ్యలో మా అక్కేమో మధ్యలో మళ్ళీ గిరాకీ వచ్చింది, మళ్ళీ షాప్కి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో అక్క వాళ్ళ ఫిష్ షాప్ ఎవరైనా చూడాలని కూడా కమెంట్ చేయండి, వెళ్ళి చూద్దాం. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు మా అక్క వాళ్ళ ఫిష్ షాపు చూలే, యాక్చువల్లీ ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు. సో తర్వాత ఇది మరి తేజ్ వాడికి ఎక్కుతా అన్నాడు, పాపం బిడ్డ మన వేటికి ఇది ఆగుతోలేదు అని నేను వద్దన్నాను. సో ఎవరో మొన్న కమెంట్ చేస్తారండి, మీరు తేజు ఫుడ్ ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే మళ్ళీ నీలాగా శేఖర్లా తయారవుతారని చెప్పేసి. అసలు సెన్స్ నా ముచ్చటేనా? నేను ఎందుకు లావు ఉన్నానని మీకు తెలియదు, నా హెల్త్ ఇష్యూస్ మీకు తెలియదు. తింటే లావ్ అవుతారు అంటే బక్కగున్నోళ్ళు 100-200 కిలోలు ఉండాలి. బక్కగున్నోళ్ళు చాలా వరకు మంచిగా తినేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి బాడీకి పట్టదు. లావు ఉన్నోళ్ళు ఎవరు మరీ అతిగా తినరు, కానీ వాళ్ళ బాడీ తత్వం అదన్నమాట. సో అది తర్వాత ఇప్పుడు మా అక్క కొడుకు, మా అక్క బిడ్డలను చూడండి, బిడ్డ మంచిగా తింటుంది, అది లావు అవ్వదు. వీడు బిడ్డ చక్కగా తినడు, వాడు లావు అవుతున్నాడు. సో అట్లా ఎవరి ఫిజికల్ అపియరెన్స్ గురించి అలా కమెంట్ చేయకండి. మరి మీ ఫోటో పెట్టండి, మీరు మీ ఇంట్లో ఎవరు లెక్క తయారయ్యారు, నేను ఒక కమెంట్ చేస్తాను. ఆ కమెంట్ కింద చెప్పాను, ఎందుకో చెప్పాలనిపించి. పిల్లల గురించి మాట్లాడితే బాధ అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత మా అక్క ఎప్పుడు ఫిష్ షాప్ అని ఆ బిజీలోనే ఉంటుందండి. చాలా రోజులతో మేము టైం స్పెండ్ చేస్తాము అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ నేను కూడా ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం 1 డే ఉండి వెళ్తాను. ఎప్పుడు ఇట్లా 4-5 రోజులు స్పెండ్ చేసింది లేదు మా అక్క వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది దాని ఇల్లు.
మమ్మీ వాళ్ళ ఇల్లు కాదు ఎక్కువ రోజులు ఉండడానికి మనకు ఆ కంఫర్ట్ ఉండదు, బాగా వాళ్ళు ఉంటారు కాబట్టి. సో తర్వాత ఇది పెద్ద ఆడిటోరియం లాగా అనిపించింది నాకు. సో ఇక్కడ షోస్ జరుగుతాయంట చాలా వరకు, డ్యాన్స్ షోలు, స్కూల్ ఏమైనా షోస్ ఉన్నా జరుగుతుంటే ఒక స్టేజ్ ఉండి చుట్టుపక్కల భలే ఉంది కూర్చునేది. అండ్ మొత్తానికి ఇది ఈ పార్క్ మేము చారాన వంతే చూసినాం, మిగతా బారాన వంతు చూడలేదు. సో వీడియో కూడా ఎండ్ అయిపోతుంది. చారణ బారణ డౌట్ అంటే ఏంటంటే డౌట్ వస్తే కామెంట్లో అడగండి, చెప్తాను. 90s కిడ్స్ వచ్చి మీకే చెప్తారు. మన చిన్నప్పుడు చారణ నడిచేది, ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఏంది షాప్కి వెళ్తే ఏం రావట్లేదు. కానీ ఈవినింగ్ ఈ పార్క్లో తిరుగుతుంటే ఎంత ప్లీజెంట్గా, ఎంత హ్యాపీగా, ఎంత బాగుందో. అండ్ హెల్త్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో నాకు నిజంగానే ఈ గ్రీన్ చెట్లను చూసి అండ్ బయటకు తిరిగితే నా సగం రోగం నాకు తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ జిమ్ ఏముంటే మా పిల్లలు అయ్యి కూడా ట్రై చేస్తాను. మా అక్కకు భయం వేసింది, ఏడ రుతుగాడు కింద పైకి ఎక్కిండా ఇవన్నీ కోప్పడింది. వాన్ని ఎవ్వరూ కోప్పడొద్దండి, విపరీతంగా ఆడ ఫీల్ అయిపోయి ఏడుపు మొదలు పెట్టేస్తాడు. అసలు దిగో కింద పడతావు అని చెప్పింది. మా అక్క నార్మల్గా కోప్పడది. సో నాకైతే ఇప్పుడు అన్ని నీతులు చెప్తుంది కదా, పిల్లల్ని ఎంత కొట్టి వచ్చినప్పుడు నేను చూసాను, పిల్లల్ని కొట్టద్దు కోపడద్దు ఇవన్నీ చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు అయ్యే చేస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దయ్యారు కాబట్టి నాకు ఇట్లా చెప్తుంది. నేను లొల్లి పెట్టుకుంది దాంతో. సో అంతే, ఎండ్ అయిపోయింది. రేపు కలుద్దాము, బాయ్.